హాయ్ అండి. ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి కదండి. మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. నేను మన గార్డెన్లో తులసి మొక్కలు ఉన్నాయండి. తులసి చక్కగా కట్ చేసి మాల కూర్చాను. అది మన శ్రీకృష్ణయ్యకి పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో. మరి రాధాకృష్ణులు ఉన్న ఇక్కడ మనం ఈ మాలని అలంకరిద్దామండి స్వామికి. రండి, ఇక్కడ పువ్వుల్ని చక్కగా అలంకరించాను. మనం పువ్వులు కోసి పెట్టనవసరం లేదు కదండి. చక్కగా పూల కుండీలని స్వామి దగ్గరికి అయితే చేర్చానండి. చక్కగా నిండుగా కనిపించారు ఈరోజు స్వామి పూలతో, రంగురంగుల చామంతి పూలు. ఈరోజు మనం తులసితో పూజిస్తే చాలా మంచిదండి స్వామికి. సో ఇక్కడ గులాబీలు కూడా ఉన్నాయి, కట్ చేసి దేవుడికి పెడదాము. రెండు గులాబీ పూలు కూడా స్వామికి పెడదాము. మనం వెయ్యకపోయినా తులసి మొక్కలు బోలెడని వచ్చేస్తుంటాయి కదండి. ఈరోజైతే స్వామికి ఇలా మాలతో. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా శ్రీకృష్ణయ్యని అలంకరించుకోవడం? కామెంట్ చేయండి.